అందరికీ నమస్కారం అండి. నేను మీ మహేష్ మరియు యాదగిరి గౌడ్ ప్రభాకర్ మరియు జిహెచ్ఎంసీ నాగారం స్వామి గారు. విషయం ఏంటంటే మొన్న ఏదైతే మేము వీడియో పెట్టామో మార్నింగ్ రోడ్డు మీద చెత్త వేయకండి, బిల్డింగ్ల కింద చెత్త వేయకండి. ఆల్రెడీ మనకు నాగారం మున్సిపాలిటీ నుంచి మనకు బండ్లు వస్తున్నాయి. ఆ బండ్లు వేస్తే 100 రూపాయలు, నెలకు 100 రూపాయలు సమస్య కాదు. దాని వల్ల ఏమిటంటే నీట్ ఉందని చెప్పినాం, అయినా కూడా మీకేమో అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా మరీ చెప్తున్నాను. ఈరోజు కూడా మొత్తం సాఫ్ చేయించాము. ఈ రోజు నుండి ఎవరైనా చెత్త చేసినట్టుంటే నాగారం మున్సిపాలిటీ నుంచి వెళ్ళి ఒక మనిషికి 2000 రూపాయలు ఫైన్ అని చెప్పేసి సార్ ఇంతకుముందే సార్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళే చెప్పారు. సీసీ కెమెరాలు కూడా పెట్టారు ఇక్కడ. ఖచ్చితంగా ఎవరైతే వేసినా బండి నుంచి కవర్ పట్టకపోయినా కూడా ఖచ్చితంగా మీకు 2000 రూపాయలు ఫైన్ పడుతుంది. ఎందుకంటే మనం కరెక్ట్ ఉంటే మన పక్కన ఉన్న అన్నీ కూడా కరెక్ట్ ఉంటాయి. మనం కరెక్ట్ లేకుంటే బాగుండదు. 6400 కుటుంబాలు. ఈ కుటుంబాలలో ఒక కవరు ఒక మనిషి వేస్తే ఎంత కావాలి? ఒక గుట్ట కంటే ఎక్కువ అవుతుంది. దయచేసి ఇప్పటికైనా మానవత్వంతో ఆలోచిస్తారని కోరుచున్నాను. మరియు ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు రోడ్డు పని అయిపోయింది. నెక్స్ట్ టైం బిల్డింగ్లలో ఏ బిల్డింగ్లలో కింద పైనుంచి బిర్యానీ తినొచ్చినా, తినే వేసులు ఇస్తరాకులు వేసినా ఎవరిని ఏమనం ఆ బిల్డింగ్ నీళ్ళు అయితే రావు. ఎందుకంటే వాటర్ అనేది ఎంత ముఖ్యమో చెత్త కూడా అంత ముఖ్యం. చెత్త ఉంటే దోమలు వస్తాయి, ఈగలు వస్తాయి, పందులు వస్తాయి, కుక్కలు వస్తాయి. దానివల్ల విష జ్వరాలు వస్తాయి, చనిపోయే పరిస్థితి. కనుక దయచేసి మళ్ళీ చెప్తున్నాము, మీరు మా ఒక కమిటీకి మాకు సహకరిస్తారని కోరుతున్నాను. ఏ బిల్డింగ్లో కూడా ఇప్పుడు ఈరోజు నుంచే చెక్ చేస్తాం. ఏ బిల్డింగ్ అయితే కింద చెదారం ఉంటుందో ఆ బిల్డింగ్ వాటర్ రాదు. థ్యాంక్ యూ. మీరు అందరూ కూడా సహకరిస్తారని కోరుతున్నాం. ఉండదు అట్నే ఉండదు. చెప్పు. గ్రూప్ సభ్యులకు నమస్తే అండి. ఇప్పుడు ఆల్రెడీ మేము గత 2-3 నెలల నుంచి చెప్తూనే ఉన్నాము, మీరు వస్తున్నారు రోడ్ల మీద ఎవరు చూస్తలేరు కదా అని చెప్పేసి మీరు ఇక్కడ చెత్త రోడ్డు మీద వేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పటి నుంచి అట్లా కాదండి. ఇప్పటి నుంచి కొత్త యాక్షన్ అనేది మొదలు పెడుతున్నాము. గేట్ దగ్గరనే ఆపేసి వాళ్ళ యొక్క ఫోటోలు తీసేసి గ్రూపులలో వేసి మీ యొక్క పబ్లిక్కి అర్థమయ్యేటట్టు చెప్పాలనే ఆలోచనతో ఉన్నాము. అలాగనే ఆన్నే 2000 రూపాయలు మీకు పెనాల్టీ వేయించే బాధ్యత మాది. ఎందుకంటే ఇప్పుడు మనము శుభ్రంగా ఉంటే సరిపోదు, మన చుట్టుపక్కల ఉన్న పరిసర కూడా శుభ్రంగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం. అసలే ఇప్పుడు విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా లాంటివి ఎన్నో వస్తున్నాయి. ఇట్లా చెత్త ఎడబడితే అడగేస్తే ఆ చెత్త వల్ల మనకు ఎంతమందికి సఫర్ అవుతుందో మీరు అర్థం చేసుకోండి. ఏదో వస్తున్నారు నైట్ పూట ఎవరు చూస్తలేరు కదా అని చెప్పేసి రోడ్ల మీద వేసిపోతే ఈడున్న పరిస్థితి కోసం మీరు ఆలోచించండి. ఇప్పటికైనా మీరు మారుతారని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ.